అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, మీ ముందు ఒక విషయాన్ని ఈరోజు నేను తెలియజేయాలనుకుంటున్నాను ఒక హదీస్ ద్వారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఏదైతే దువా ఉందో అది చదివితే లాభమేముంది, చదవకపోతే నష్టమేముంది అని తెలియజేస్తున్నారు. చదివితే లాభమైతే ఉంది కానీ చదవకపోతే నష్టమేముందంటే బిస్మిల్లాహి వలజ్నా వ బిస్మిల్లాహి ఖరజ్నా వలల్లాహి రబ్బనా తవక్కల్నా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈ పూర్తి సలాముతో, ఈ దువా ద్వారా పూర్తి సలాముతో ఏ వ్యక్తి అయితే ఇంట్లో ప్రవేశించాడో ఆ ప్రవేశించినటువంటి ఆ వ్యక్తి వెనకాల ఆ మహల్లాలో ఉన్నటువంటి ఆ బజార్లో ఉన్నటువంటి ఒక శైతాను అతనితో పాటు ఇంట్లో ప్రవేశిస్తాడు. ప్రవేశించినటువంటి శైతాన్ ఊరుకుంటారా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. ప్రవేశించినటువంటి శైతాన్ ఊరుకోడు. ఏం చేస్తాడు ఆ శైతాను అని దైవకృతం సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. ఆ ఇంట్లో దూరినటువంటి ఏ శైతాన్ అయితే ఉందో ఆ శైతాన్ను ఎగ్జాంపుల్గా బయట ఉన్నటువంటి మహల్లాలో ఉన్నటువంటి ఆ బజార్లో ఉన్నటువంటి ఎంతమంది అయితే శైతాన్లు ఉన్నాయో, ఎగ్జాంపుల్గా 60-70 శైతాన్లు ఉంటే ఆ 60-70 శైతాన్లు ఇంట్లో రాండిరా తినడానికి పడుకోవడానికి మనకి ఈ అవసరాలు దొరికిపోయాయి. ఎందుకంటే ఈ ఇంట్లో ఈరోజు దువా చదవబడలేదు అని ఆ శైతాను మిగతా శైతానులతో చెప్పడం జరుగుతుంది. ఆ మొత్తం ఎంతమంది అయితే శైతాన్లు 60-70 మంది శైతాన్లు ఉన్నారో ఎగ్జాంపుల్గా అవన్నీ ఇంట్లో దూరిపోయి 10 ఏమో బాత్రూంలో, 10 ఏమో హాల్లో, 20 సైన్సెట్ల పైన, 20 బెడ్రూమ్లలో దొల్లుతూ ఉంటాయి అన్నారు ప్రవక్త శాస్త్రం. ఆ ఇంట్లో దొల్లుతూ ఉంటాయి ఆ శైతానులు అన్నారు ప్రవక్త శాస్త్రం వారు. అదే వ్యక్తి, దువా చదవబడనటువంటి అదే వ్యక్తి మళ్ళీ ఆ ఇంట్లో కూర్చొని బిస్మిల్లా అనకుండా ఎవడైతే భుజిస్తాడో, భోజనాన్ని తింటాడో, ఈ దూరినటువంటి ఎంతమంది ఎన్ని శైతాన్లయితే ఉన్నాయో అవి ఒకడిపైన ఒకడు పడిపోయి కొట్టుకుంటూ ఆ ముద్దను లాక్కుంటూ తింటాయి అన్నారు ప్రవక్త ముహమ్మద్ వారు. అంటే అతనికి ఒంటికి ఆహారం తగలదు, అతనికి గ్యాసెస్ ప్రాబ్లమ్స్, స్టమక్ ప్రాబ్లమ్స్, పొట్ట సమస్యలు ఎన్నో వస్తాయి ఆ శైతాన్ తాకడం వల్ల. ఆ ముద్దను లాక్కుంటూ తింటాయి, అతని వంటికి ఆహారం తగలదు అన్నారు ప్రవక్త సల్లల్లాహు వారు. అదే వ్యక్తి మూడో ఇది అతను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే దువా చదవాడో మర్చిపోతాడో, చదవకుండా ఉంటాడో, ఈ దూరినటువంటి 60-70 మంది శైతాన్ ఎన్నైతే ఉన్నాయో అవి మలిన విసర్జనం రొడ్డి కూర్చుంటాయి అన్నారు ఆ ఇంట్లో ప్రవక్త సల్లల్లాహు వారు. ఏ ఇంట్లో అయితే జిన్నాత్ యొక్క మలినంతో ఆ ఇల్లు నిండి ఉండిద్దో ఆ ఇంట్లో దైవదూతలు రారు. ఏ ఇంట్లో అయితే దైవదూతలు రారో ఆ ఇంట్లో దేవుని యొక్క కారుణ్యం ఉండదు అన్నారు ప్రవక్త సల్లల్లాహు వారు. ఏ ఇంట్లో అయితే దేవుని యొక్క కారుణ్యం ఉండదో అది శ్మశానం కన్నా హీనమైనది అన్నారు ప్రవక్త సల్లల్లాహు వారు. అయితే సోదరులారా, ఆలోచించవలసినటువంటి విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఏంటంటే, ఒక దువా చదవడం వల్ల ఎన్ని లాభాలను తెచ్చుకుంటున్నాం ఇంట్లో. మొట్టమొదటి లాభాలలో ఈ లాభాలు కూడా ఉన్నాయి. ఏ వ్యక్తి అయితే దువా చదివి వెళ్తారో ఆ ఇంట్లో భార్యాభర్తల యొక్క గొడవలు జరగవు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్నా తమ్ముళ్ళు, తల్లిదండ్రుల యొక్క మధ్య గొడవలు జరగవు. ఇతరుల మధ్య విభేదాలు ఉండవు. ఈ అన్నిటి నుంచి కాపాడబడడానికి ఈ శైతాన్ను ముందు ఇంటి నుంచి బయట తోలడం, శైతాన్ని బయట నుంచి లోపలికి రానివ్వకుండా చేయడం. ఇదే ప్రవక్త ముహమ్మద్ వారు మనకు సూచిస్తున్నటువంటి ముఖ్య గమనిక కూడా, ముఖ్య అంశం కూడా, ముఖ్య విషయము కూడా ఇది. అయితే సోదరులారా, చాలా ఆలోచించవలసినటువంటి విషయం ఇది. ఒక దువా చదువు ఎన్ని లాభాలని తెచ్చుకుంటున్నాము, ఎన్ని నష్టాలు తెచ్చుకుంటున్నామో మనం ఆలోచించవలసినటువంటి విషయం ఇది. అందుకని ఈ దువా చదివి మీ ఇంట్లో లాభాలను, బర్కత్ను, అల్లాహ్ యొక్క రహ్మత్ను తేవాలనుకుంటున్నారో ఇది చదవండి, పాటించండి. ఈ రోజు నుంచి ఈ దువాను, ఈ అమలును చేయండి. ఒకవేళ మీ ఇంట్లో ఇది తేకూడదు, మన నష్టాలను తీసుకురావాలి, ఏముందులే చెప్పారంట దువా అని ఎవరైతే అలా పాటిస్తున్నారో వాడి ఇంట్లో సమస్యలు, గొడవలు, పెజారి అంటే అతనికి ప్రశాంతత ఉండకపోవడము, ఇన్ని అన్నీ ఈ శైతాన్ ఇంట్లో రావడానికి ముఖ్య కారణమవుతాయి. ఈ దువా చదవకుండా ఉంటే ఆ శైతాన్ వచ్చినటువంటి శైతాను మిమ్మల్ని ఏ విషయంలోనూ మీకు ప్రశాంతతను ఇవ్వదు. అందుకని నష్టం ఉంది, ఆ నష్టం నుంచి బయటపడండి. అదే మనకి రెండో హదీస్లో వచ్చిందంటే, ఏ ఇంట్లో అయితే నమాజు చదవబడదో, ఖురాన్ పారాయణం జరుగుదో ఆ ఇల్లు కూడా శ్మశానమైన హీనమైందని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు వారు.
ఇంకా కొన్ని విషయాలతో మీ ముందు నేను వస్తాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.